సో హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ అండ్ అట్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న AA22X A6 ఈ మూవీ నుంచి అయితే ఒక సాలిడ్ అప్డేట్ అయితే వచ్చింది భయ్య. ఆ అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ లో ఒక 3 to 4 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ్య. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి అయితే ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ గా ఇస్తున్నాను. కొట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ ఏంటంటే AA22 మూవీలో హీరోయిన్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు భయ్య. ఈ మూవీలో టోటల్ గా ముగ్గురు హీరోయిన్స్ అయితే ఉంటారంట. ఆ ముగ్గురు కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయారు భయ్య. అందులో ఫస్ట్ హీరోయిన్ అయితే జాన్వీ కపూర్ భయ్య, సెకండ్ హీరోయిన్ అయితే మృణాల్ ఠాగూర్, థర్డ్ హీరోయిన్ అయితే దీపికా పడుకొని, మొత్తానికి మన బన్నీ అన్న అయితే టోటల్ గా ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ అయిపోతున్నాడు భయ్య AA22 మూవీలో. డైరెక్టర్ అట్లే ఏం ప్లాన్ చేసాడో తెలియదు కానీ AA22 మూవీలో టోటల్ గా ముగ్గురు హీరోయిన్స్ అయితే పెట్టాడు భయ్య. ఈ మూవీలో అల్లు అర్జున్ గారు అయితే డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నారు భయ్య, అంటే డబుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారనమాట. మరి అట్లీ గారు అయితే ఈ మూవీ కోసం టోటల్ గా ముగ్గురు హీరోస్ అయితే సెలెక్ట్ చేశాడు భయ్య. ఈ ముగ్గురు హీరోస్ లో ఇద్దరు అయితే అల్లు అర్జున్ గారి పక్కన అయితే ఉంటారు, ఇదైతే కన్ఫర్మ్. ఇంకొక హీరోయిన్ అయితే నాకు తెలిసి మూవీలో ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తుంది భయ్య. మరి అట్లీ గారు ఏం ప్లాన్ చేస్తారో తెలియదు కానీ నేను అనుకున్నది ఏంటంటే మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ అయితే అల్లు అర్జున్ పక్కన అయితే ఉంటారు భయ్య. దీపికా పడుకొని అయితే మూవీలో ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తుంది భయ్య. అయితే వీళ్ళు ముగ్గురు హీరోయిన్స్ ని మూవీ టీమ్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు కానీ అన్అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే అయిపోయారు భయ్య. మూవీ నుంచి అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఈ ముగ్గురు హీరోయిన్స్ లో జాన్వీ కపూర్ అయితే ఎప్పుడో కన్ఫర్మ్ చేశారని అప్పుడులోనే ఒక న్యూస్ అయితే వచ్చింది భయ్య. అప్పటికి AA22 మూవీ అనౌన్స్మెంట్ వీడియో కూడా రాలేదు. అల్లు అర్జున్ గారు అట్లీ గారితో ఒక మూవీ చేస్తున్నారు అన్నప్పుడే జాన్వీ కపూర్ గారు అయితే ఈ మూవీలో హీరోయిన్ రోల్ లో చేస్తున్నారని అప్పుడులోనే ఒక న్యూస్ అయితే వచ్చింది. అయితే AA22 మూవీలో ఎవరున్నా లేకపోయినా సరే జాన్వీ కపూర్ గారు అయితే కన్ఫర్మ్ గా ఉంటారు భయ్య, మీరైతే ఫిక్స్ అయిపోండి. రీసెంట్ గా జాన్వీ కపూర్ తో పాటు మృణాల్ ఠాగూర్, నెక్స్ట్ దీపికా పడుకొని వీళ్ళిద్దరూ కూడా AA22 మూవీలో హీరోయిన్ రోల్ లో చేస్తున్నారని న్యూస్ అయితే తెగ వైరల్ అవుతుంది భయ్య. కొన్ని వెబ్సైట్స్ అయితే AA22 మూవీలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్, దీపికా పడుకొని వీళ్ళు ముగ్గురు కూడా మెయిన్ రోల్ లో చేస్తున్నారని న్యూస్ అయితే కన్ఫర్మ్ చేసేసారు భయ్య. మోస్ట్లీ AA22 మూవీలో జాన్వీ కపూర్, దీపికా పడుకొని, మృణాల్ ఠాగూర్ వీళ్ళు ముగ్గురు అయితే ఉంటారని కొన్ని వెబ్సైట్స్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నాయి. వీళ్ళ ముగ్గురుతో పాటు సమంత గారి నేమ్ కూడా వినిపిస్తుంది భయ్య. సమంత గారిని అయితే AA22 మూవీలో ఇంపార్టెంట్ రోల్ కోసం అయితే తీసుకుంటున్నారంట. ఏదేమైనా సరే మూవీ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు కూడా మనమైతే నమ్మలేం భయ్య. మోస్ట్లీ మూవీ టీమ్ అయితే దీని మీద అయితే తొందరలోనే ఒక క్లారిటీ అయితే ఇస్తుంది భయ్య. దీన్ని పక్కన పెడితే ఈ మూవీ నుంచి ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది భయ్య. అది ఏంటంటే AA22 మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు అయితే రీసెంట్ గా ముంబైలో అన్అఫీషియల్ గా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు అయితే జరిగాయి భయ్య. ఈ పూజ జరిగినట్టు ఎవరు కూడా తెలియదు భయ్య. అల్లు అర్జున్ గారు, నెక్స్ట్ అట్లీ గారు, ఆ మూవీకి సంబంధించిన కొంతమంది టెక్నీషియన్స్, ఆ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ వీళ్ళే వెళ్ళారనమాట. ఎవరు కూడా పెళ్ళలేదు భయ్య, కనీసం మీడియాని కూడా ఇన్వైట్ చేయలేదు అనమాట. అన్అఫీషియల్ గా సీక్రెట్ గా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు అయితే ముంబైలో చేసేసారు భయ్య. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగినట్టు ఒక్క ఫోటో కూడా బయటకైతే లీక్ అవ్వలేదు భయ్య. నేను అనుకున్నది ఏంటంటే డైరెక్టర్ అట్లీ కూడా మన రాజమౌళి గారిని ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తుంది భయ్య నాకైతే మాత్రం. ఏదేమైనా సరే డైరెక్టర్ అట్లీ గారు అయితే మన అల్లు అర్జున్ గారితో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు భయ్య. ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందంట. AA22 మూవీ అయితే నార్మల్ మూవీ అయితే కాదు భయ్య, ఒక ఇంటర్నేషనల్ మూవీ అనమాట ఇది. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ మూవీ షూటింగ్ అయితే నెక్స్ట్ మంత్ లోనే స్టార్ట్ కాబోతుంది భయ్య. ఈ మూవీ షూటింగ్ మొత్తం ముంబైలో, విదేశాల్లో ఉంటుంది, హైదరాబాద్ లో అయితే ఉండదు భయ్య. ఈ మూవీకి సంబంధించిన సెట్స్ అయితే ముంబైలో అండ్ దుబాయ్ లో వేస్తున్నారు భయ్య. ముంబైలో ఉన్న స్టూడియోలో ఈ మూవీకి సంబంధించిన ఇంపార్టెంట్ సెట్స్ అయితే వేస్తున్నారంట. ఈ మూవీ కోసం డైరెక్టర్ అట్లీ గారు అయితే ఒక కొత్త ప్రపంచాన్ని అయితే సృష్టిస్తున్నాడు భయ్య. ఆ ప్రపంచాన్ని అయితే మనకు చూపిపోతున్నాడు. ముంబైలో ఉన్న ఒక స్టూడియోలో ఈ మూవీకి సంబంధించిన ఇంపార్టెంట్ సెట్స్ అయితే ప్రెజెంట్ అయితే వేస్తున్నారు భయ్య. ఆ సెట్స్ లోనే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ మూవీ షూటింగ్ అయితే ఎక్కువగా ముంబైలో, దుబాయ్ లో, నెక్స్ట్ విదేశాల్లో ఎక్కువగా జరుగుతుంది భయ్య. వీలైనంత తొందరగా ఈ మూవీ షూట్ చేసి కంప్లీట్ చేసి గ్రాఫిక్స్ కి అయితే పంపించేద్దామని అల్లు అర్జున్ గారు, అట్లీ గారు అయితే అనుకుంటున్నారంట. అందుకనే ఈ మూవీ షూటింగ్ ని నెక్స్ట్ మంత్ లోనే స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు భయ్య. ఎందుకంటే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మూవీకి ఎక్కువగా గ్రాఫిక్స్, VFX వర్క్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి భయ్య. అందుకనే ఈ మూవీని అయితే వీలైనంత తొందరగా షూట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ అట్లీ గారు అయితే ఈ మూవీ కోసం అయితే 2 కొత్త ప్రపంచాలను అయితే క్రియేట్ చేస్తున్నాడు భయ్య. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ అయితే ప్యారలల్ యూనివర్స్ అనమాట. ఈ మూవీలో అల్లు అర్జున్ గారు అయితే డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నారు కదా. అందులో ఒక అల్లు అర్జున్ అయితే ఒక ప్రపంచంలో ఉంటాడు, ఇంకొక అల్లు అర్జున్ అయితే ఇంకొక ప్రపంచంలో ఉంటాడు భయ్య. వీళ్ళిద్దరు కూడా టిన్ బ్రదర్స్. అయితే ఒక టైంలో వీళ్ళిద్దరూ కూడా కలుస్తారు భయ్య. కలిసినప్పుడు వీళ్ళిద్దరితో పాటు 2 ప్రపంచాలు కూడా కలుస్తాయంట. మరి అట్లీ గారు ఈ స్టోరీని మనకి ఎలా చూపిస్తాడో తెలియదు కానీ మొత్తానికి ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు భయ్య. ఏదేమైనా సరే
మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది భయ, అదైతే కన్ఫర్మ్. సో ఇవి భయ AA22 మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ, ప్లీజ్.